శ్రీ బసవలింగేశ్వర స్వామి ఆలయం సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం యాతవాకిళ్ల గ్రామంలో వెలిసిన శ్రీ బసవలింగేశ్వర స్వామి ఆలయం 1520వ సంవత్సరంలో రాతితో నిర్మించబడింది. కాకతీయ కాలంలో నిర్మించిన ఈ ఆలయం భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతోంది. ఈ ఆలయంలో మహాశివరాత్రి పండుగ రోజున నల్గొండ మరియు హైదరాబాద్, కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల నుంచి భక్తులు వేల సంఖ్యలో హాజరవుతారు. శివరాత్రి రోజు దాదాపు 30,000 పైచీలకు భక్తులకు మహా అన్నదానము కార్యక్రమం నిర్వహిస్తుంటారు. సంతానం లేని వారు ఇక్కడ పూజ చేసినట్లయితే వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తులు చెబుతుంటారు. శివరాత్రి రోజు రాత్రి స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. ప్రతి సోమవారం భక్తులు వస్తుంటారు. కార్తీక మాసం సమయం అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఓం నమః శివాయ. భక్తాశీలారా, భక్తమాశీలారా, యాతవాకిలి యొక్క గ్రామంలో బసవలింగేశ్వర స్వామివారి యొక్క దేవస్థానము 13వ శతాబ్దము కాలంలో కట్టిన దేవస్థానం ఇది. కావున ఈ యొక్క దేవస్థానానికి హైదరాబాదు, కోదాడ, ఖమ్మము, గుంటూరు జిల్లా ఈ యొక్క ఊర్ల నుండి కూడా మన యొక్క బసవలింగేశ్వర స్వామివారికి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ స్వామివారు మహిమ గల స్వామి. అంటే సంతానం లేని వాళ్ళకి ఎక్కువ మన స్వామివారి కాడికి వచ్చేవాళ్ళు ఎవరంటే సంతానం లేని వంటి వాళ్ళు బాగా మన దేవస్థానానికి వస్తారు. అదేవిధముగా వివాహం కానివంటి వాళ్ళు కూడా మన యొక్క బసవలింగేశ్వర స్వామివారి కాడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని అభిషేక కార్యక్రమాలు చేపించుకొని వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ స్వామివారు ఎంతో మహిమగల స్వామి. గత 10 సంవత్సరాల నుంచి నా పేరు కుండికొండ శ్రీను, ఎల్ఐసి ఏజెంట్, ఎమరావతి చైర్మన్, క్లబ్ ఏజెంట్ ఫ్రమ్ అల్లీపురం, మఠంపల్లి, సూర్యాపేట, తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాలు ఇంటి అద్భుతంగా అనౌన్స్మెంట్ చేస్తాను. ఇలాంటి అవకాశం నాకు ఆలయ కమిటీ వారు గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ జరుగుతుంది. నేను చెప్పిన తర్వాత నేను చెప్పక ముందు ఇక్కడ చాలా విశేషం ఉంది. స్వామి వారు పరమ ప్రసిద్ధిగాంచిన ప్రాచీనమైన కాలం నుంచి వెలువడుతున్నటువంటి యాదవగిరి గ్రామంలో 20 పైనటువంటి శ్రీ బసవలింగేశ్వర స్వామి వారు కోరిన వారికి కొంగు బంగారమై 20 పైనటువంటి శ్రీ బసవలింగేశ్వర స్వామి విశేషం ఉంది. ఇక్కడ సంతాన ప్రాప్తి వస్తూ, ఉద్యోగ ప్రాప్తి వస్తూ, ఆరోగ్య ప్రాప్తి వస్తూ, మానసిక ఒత్తిడి నుంచి, దుష్ట పిశాచాల నుంచి, ఎలాంటి నదృష్టి నుంచి కూడా విముక్తి కలిగించేటువంటి మన యొక్క పవర్ఫుల్ స్వామి వారు బసవలింగేశ్వర స్వామి ఏం చేస్తారు. ఈ యొక్క 10 సంవత్సరాలు ఇక్కడ రావడం జరుగుతుంది. నేను చెప్పిన తర్వాత ఎక్కువ మొత్తంలో స్వామి వారి మహిమ వల్ల ఎక్కువ మొత్తంలో విరాళాలు రావడం కూడా జరుగుతుంది. కావున ఈ యొక్క మహాశివరాత్రి వేడుకలకు అత్యంత ముత్తాపు చేసినటువంటి, అత్యంత అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులకి మరియు యాదవగిరి అశేష ప్రజానికానికి 50 మంది భక్తులు అందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కాకుండా మంచి సౌకర్యాలతో ఏర్పాటు చేసి తాగునీరు కానీ, కోలాటం కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, స్వామివారి కళ్యాణం కానీ అత్యంత అద్భుతంగా కన్నుల పండుగ జరుపుకోవడానికి 50 మంది భక్తులు అందరి సహాయ సహకారాల ద్వారా ఈ యొక్క మహాశివరాత్రి వేడుకలు జరుపుకోవడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ నమః శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం యాతవాకిల గ్రామానికి చెందిన బసవలింగేశ్వర స్వామి. ఇది సుమారుగా 1520 సంవత్సరం వాడపల్లి సంస్థానంలో హుజూర్నగర్ తాలూకా యాతవాకిల గ్రామంలో వేంచేసి ఉన్నాడు. ఇది మనకి తెలుగు అకాడమీ బుక్లో, టీచర్ ట్రైనింగ్ బోధించేటువంటి తెలుగు బుక్లో 136వ పేజీలో నమోదు చేయబడింది. ప్రజెంట్ కూడా విద్యార్థులకు బోధించబడుతుంది. ఈ బసవలింగేశ్వర స్వామి ఇక్కడ పచ్చని పొలాల మధ్య వేంచేసి ఉన్నాడు. ప్రతి శివరాత్రికి ఇక్కడ అంగరంగ వైభవంగా 20 నుంచి 30,000 మందికి అన్నదానం జరుగుతుంది. గత 10 సంవత్సరాలుగా భక్తులు ఎంతో నమ్మకంతో పిల్లలు లేని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు,
కుటుంబాలలో ఏమైనా కలహాలు ఉన్నవాళ్ళు అందరూ కూడా ఇక్కడ వేయించేసి బసవలింగేశ్వర స్వామిని దర్శించుకొని వాళ్ళ యొక్క కోరికలను నెరవేర్చుకుంటున్నారు. అందుకు వారు కూడా గుడికి వారికి తోచినటువంటి సందాలను ఇవ్వడం జరుగుతుంది. ఎంతో నమ్మకంతో జరుగుతున్నటువంటి భక్తులకు వేల సంఖ్యలో ఇక్కడ తరలి వస్తుంటారు. కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమవారం తీసేటువంటి గుడిని ఈ నెల రోజులు దర్శనార్థము భక్తులందరికీ గుడి ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు తీయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఇక్కడ వచ్చి వారి కోరికలను బసవలింగేశ్వర స్వామి వారికి మనసులో నివేదించుకొని వారు కోరికల్ని నెరవేర్చుకుంటున్నారు.